పులిరాజు ధైర్యమైన కథ. ఒక సజీవంగా ఉన్న అడవి. అక్కడ చాలా జంతువులు ఉండేవి. జింకలు, ఏనుగులు, సింహాలు, కోతులు, పాములు, చీమలు, ఎలుకలు. ఆ అడవికి నాయకుడిలా ఉండే ఒక ధైర్యవంతమైన పులి ఉండేది. పులి పేరు రాజు. కాని ఇది సాధారణమైన పులి కాదు. ఇది న్యాయంగా ఆలోచించేది, ఆపదలో ఉన్నవారిని ఆదరించేది. అందుకే పులిరాజును ప్రతి జంతువు గౌరవించేది. ఎవరికైనా సమస్య వచ్చినా వెంటనే రాజు అన్న దగ్గరకు పోవాలి అనే మాట ఉండేది. కొత్త జంతువుల రాక. ఒకరోజు సాయంత్రం కొన్ని కొత్త జంతువులు అడవిలోకి వచ్చాయి. అవి ఇతర అడవుల్లో నుండి వచ్చినవి. వాటిలో శాకాహార జంతువులు, జింకలు, నక్కలు, జల్లెడ కుందేలు ఉన్నాయి. వాళ్లు చాలా అలసిపోయి భయపడి ఉన్నారు. వారిని చూసి అడవి జంతువులు కాస్త అనుమానంతో చూసేలా అయ్యారు. ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చారు మన అడవికి? మన ఆహారాన్ని పంచుకోవాలనుకుంటున్నారా? కొంతమంది కోపంగా కూడా ఉన్నారు. ఈ వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. పులిరాజు ప్రవేశం. ఇవన్నీ జరిగే వేళ పులిరాజు అక్కడికి వచ్చాడు. వాళ్లను చూశాడు. వారికి ఏమీ సమస్య ఉందో అర్థం చేసుకున్నాడు. అప్పుడు నెమ్మదిగా అడిగాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భయపడకండి, నన్ను నమ్మండి. అప్పుడు జింక ఏడుస్తూ చెప్పింది, మానవులు మా అడవిని నాశనం చేశారు రాజు. మేము అక్కడ జీవించలేకపోయాం. దాహంతో ఆకలితో వచ్చాము. రాజు కొంతసేపు ఆలోచించి తన పక్కన ఉన్న కోతి, ఏనుగు, జింకలకు ఇలా చెప్పాడు, ఈ అడవి మనందరిది. మనం కలిసి జీవించాలి. వారిని కూడా మన కుటుంబంలో భాగంగా తీసుకుందాం. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత ఏనుగు ముందుకు వచ్చి నవ్వుతూ అన్నది, అవును రాజు, మనం పెద్ద మనసుతో ఉండాలి. అలా కొత్త జంతువులను అందరూ అంగీకరించారు. కొద్ది రోజుల్లో కొత్త జంతువులు కూడా అడవిలో చక్కగా కలిసిపోయారు. వారు నీటి పుళ్లలో కడిగి తాగారు, కొత్త మిత్రులతో ఆడుకున్నారు. పులిరాజు ప్రతి ఉదయం ఒక ప్రదక్షిణ చేసి అందరి భద్రతను చూసుకునేవాడు. ఒకరోజు మామూలుగా కనిపించే ఎలుక ఒక విషపూరిత పాము నుంచి జింకను రక్షించింది. ఆ రోజు పులిరాజు అన్నాడు, ఈ అడవి ఎవరి శక్తి ఎక్కువ అనేది కాదు, ఎవరి మనసు మంచిది అనే స్థలం. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ జంతువులు, పక్షులు, చిన్న చిన్న జీవులు కూడా. కదా బోధన. శక్తి ఉన్నవాడు ఎప్పుడూ ఆదరణగా ఉండాలి. భయంతో కాదు, ప్రేమతో నాయకత్వం చేయాలి. తెలివైన నక్క. నిజాయితీ పాఠం. ఒక అడవి మధ్యలో అందమైన చెట్లు, పక్షుల కిలకిల ధ్వని, జంతువుల కలకలం మధ్య ఓ తెలివైన నక్క ఉండేది. ఆ నక్క పేరు చిట్టి. చిట్టికి ఒకే లక్ష్యం, బతకడం చాలా సులువుగా చేయాలి. పనిచేయకుండా ఎవ్వరినైనా మోసం చేసి తినాలి అన్నదే ఆలోచన. అది చాలా తెలివిగా మాట్లాడేది. అందుకే అడవి జంతువులందరూ కొంత భయపడుతూ, కొంత నమ్ముతూ ఉండేవాళ్లు. ఒకరోజు చిట్టికి బాగా ఆకలి వేసింది. అప్పుడే అది ఓ కోడి, తారమ్మ, తన చిన్న గుడ్లతో కూర్చుని ఉంది. నక్క వెంటనే ఓ ఐడియా ఆలోచించింది. అది తారమ్మ దగ్గరకు వెళ్లి ఇలా అంది, తారమ్మ, నీవు అదృష్టవంతురాలివి. నీ గుడ్లలో దేవుని ఆశీస్సులు ఉన్నాయి. ఈ గుడ్లను దేవుడికి సమర్పిస్తే నీ పిల్లలు భవిష్యత్తులో మహారాజులవుతారు. అది విని కోడి ఆనందించింది. నమ్మిన కోడి తారమ్మ గుడ్లను నక్కకి ఇచ్చేసింది. నక్క మాత్రం అక్కడినుంచి నవ్వుకుంటూ అడవి దారి పట్టింది. ఆ సమయంలో పక్కనే ఉన్న బద్దకం పెట్ట అటువైపు చూస్తూ నిశ్శబ్దంగా అన్నీ గమనించింది. బద్దకం పెట్ట వెంటనే తారమ్మ దగ్గరికి వెళ్లి చెప్పింది, తారమ్మ, నీవు మోసపోయావు. నక్కకి దేవుడితో సంబంధం లేదు. అది కేవలం గుడ్ల కోసం మోసం చేసింది. తారమ్మ ఏడ్చింది. కాని తను ధైర్యం తీసుకుంది. తానే అడవి రాజు, పులి మహారాజు దగ్గరకు వెళ్ళింది. వాస్తవం అన్నీ చెప్పింది. పులికి కోపం వచ్చింది. వెంటనే నక్కను వెతికించి పట్టించింది. పులి గర్జిస్తూ అన్నాడు, నీ తెలివిని మోసం చేయడానికే వాడతావా?
నిజాయితీ లేకుండా తెలివి ఎలా పనికి వస్తుంది? నక్క తల వంచింది. మన్నించమని వేడుకుంది. పులి చివరికి ఇలా అన్నాడు. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే అడవిలో నీకు చోటుండదు. మంచిగా మారు. ఆ రోజు తర్వాత నక్క పూర్తిగా మారిపోయింది. ఇకపై మోసాలు చేయకూడదని, నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంది. అడవిలోని జంతువులందరూ నక్క మారిన తీరు చూసి ఆశ్చర్యపోయారు. ఈ కథలో ఉన్న బోధ: తెలివి ఉంటే చాలదు. నిజాయితీతో పాటు మంచితనాన్ని కూడా కలుపుకుంటేనే అది గొప్పతనమవుతుంది. మోసాలు ఎంత మెత్తగా చేసినా అవి చివరికి బయటపడతాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు బ్రదర్స్ ప్రేమ కంటే గొప్పదేమీ లేదు. ఒక చిన్న గ్రామంలో రాజు అనే వ్యక్తి తన తమ్ముడు రాముతో కలిసి చిన్న గుడిసెలో నివసించేవాడు. ఇద్దరూ మాతాపితలని చిన్నప్పుడే కోల్పోయారు. అన్నయ్య రాజు తన తమ్ముడికి తండ్రిలా, తల్లిలా ఉండేవాడు. కష్టపడి పొలంలో పనిచేసి, తినిపించి, చదివించేవాడు. రాము చురుకైన పిల్లవాడు. స్కూల్కి వెళ్లి వచ్చాక ఇంటి పని చేయడం, అన్నయ్యకి సహాయం చేయడం అతడి బాధ్యతగా భావించేవాడు. ఇద్దరూ ఎంతో ప్రేమతో, స్నేహంతో జీవించేవారు. ఒకసారి మార్కెట్ ధరలు పెరగడంతో వాళ్ల ఇంట్లో అన్నం తక్కువగా ఉండిపోయింది. ఆ రోజు రాత్రి రాజు పొలంలో నుంచి అలసిపోయి ఇంటికి తిరిగొచ్చాడు. రాము అప్పటికే అన్నం వేశాడు. రాజు తన గిన్నెలో అన్నం తక్కువగా ఉండటాన్ని గమనించాడు. ఆయన ఆశ్చర్యంతో అడిగాడు, రాము, నీవు కూడా నాతో సమానంగా పనిచేస్తావు. అయినా నాకే ఎక్కువ అన్నం ఎందుకు పెట్టావు? రాము మృదువుగా నవ్వుతూ అన్నాడు, అన్నయ్యా, నీవు రోజు పొలాల్లో కష్టపడుతావు. నేను ఎంత చేసినా నీ కష్టం లాగు కాదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. అందుకే నీవే ఎక్కువ తినాలని నేను నా వాటా నీ గిన్నెలో వేసేశాను. ఇది విని రాజు కన్నీళ్లతో రాముని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. నన్ను ప్రేమించేది నువ్వే, నాకు బలం నీవే రాము. ఆ రాత్రి వాళ్లు ఇద్దరూ ఒకే గిన్నెలో కలిసి అన్నం తిన్నారు. కష్టాలు ఉన్నా, ప్రేమ ఉన్న చోట సంతోషం కూడా ఉంటుంది అనే విషయం వాళ్లు అర్థం చేసుకున్నారు. బోధ: ఈ కథ మనకు చెబుతుంది, కుటుంబం అంటే ఒకరిపై మరొకరు ప్రేమ చూపించుకోవడం, త్యాగం చేయడం. ఆ ప్రేమే జీవితానికి వెలుగు. మా స్టోరీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి పిట్ట వేసవి పాఠం. ఒకప్పుడు ఓ చక్కని అడవిలో పక్షుల కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో ఓ చిన్ని, అల్లరి పిట్ట ఉండేది. అందరూ ఆ పిట్టను చిట్టి పిట్ట అని పిలిచేవారు. చిట్టికి ఆటలు మాత్రమే ఇష్టము, కాని చదవడం, వినడం అంటే అసహ్యం. పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఎప్పుడూ గాల్లో ఎగిరిపోయేదే. ఒకరోజు ఆమె అమ్మమ్మ, బుద్ధిమంతురాలు అయిన బూడిద పిట్ట, చిట్టిని పిలిచి ఇలా చెప్పింది. వేసవి సమయం వస్తోంది చిన్నా. అప్పటికి నీళ్లు దొరకడం చాలా కష్టం. ఎక్కడ నీళ్లు ఉంటాయో ముందుగా తెలుసుకో. జాగ్రత్తలు తీసుకో. కాని చిట్టి నవ్వేసింది. అమ్మమ్మా, నీళ్లు ఎక్కడికి పోవవు. నాకైతే అంతెంతో తెలుసు. నేను ఎగిరి వెతికేస్తాను. అయితే వేసవి వచ్చేసింది. అడవి మొత్తం పొడి బారిపోయింది. చెట్లు ఆకులు వదిలేశాయి. చెరువులు ఎండిపోయాయి. చిట్టి పిట్టకు దాహం వేసింది. తాగేందుకు నీటి జాడ లేదు. ఆ సమయంలో తన మిత్రులు, కాకి తెలివైనవాడు, చిలుక చదువుకున్నది, గంగరేగు పిట్ట క్రమశిక్షణతో ఉండేది. వాళ్లు ముందుగానే పెద్దల మాటలు వినడంతో ఒక చిన్న గుంట దగ్గరికి చేరుకుని నీళ్లు తాగారు. చిట్టి మాత్రం ఒంటరిగా తిరుగుతూ అలసిపోయింది. చివరికి అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తప్పు తెలుసుకుని మిత్రుల సహాయం కోరింది. వాళ్లు ప్రేమతో తీసుకెళ్లి నీళ్లు తాగించడంతో చిట్టి పిట్టకు ఎంతో ఉపశమనం కలిగింది. ఆ రోజు నుంచి చిట్టి మారిపోయింది. ఇప్పుడు ఎప్పుడూ పెద్దల మాట వినేది. సరదాతో పాటు బాధ్యత కూడా నేర్చుకుంది. బోధన, మొరల్:
పెద్దల మాటలు వినడం వల్ల అనేక కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆపత్కాలంలో క్షేమంగా ఉండొచ్చు. మిత్రుల సహాయం విలువైనది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలివైన యువకుడు. బుద్ధి, నాయకత్వం పాఠం చెప్పే కథ. ఎప్పుడో ఒకప్పుడు ఒక గ్రామం పక్కన ఉన్న అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి పక్కనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు వివేక్. ఇతడు చదువులో తెలివిగా ఉండడమే కాకుండా ప్రశాంత స్వభావం, సహనం, మంచితనంతో అందరికీ ఇష్టంగా ఉండేవాడు. వివేక్కు ఒక మంచి అలవాటు ఉండేది. రోజూ అడవికి వెళ్లి అక్కడి జంతువులను గమనించడం, పక్షుల గీతలు వినడం, ప్రకృతిని ఆస్వాదించడం. అతడు ఎప్పుడూ తక్కువగా మాట్లాడేవాడు, కాని చాలా ఆలోచించి మాట్లాడేవాడు. ఒకరోజు అడవిలో పెద్ద గొడవ మొదలైంది. జంతువులందరూ కలిసి ఇలా అనుకున్నారు: మన అడవికి ఒక నాయకుడు కావాలి. ఎవరు మంచివాడో ఆయనే నాయకుడు కావాలి. అందరూ తమ తమ గొప్పతనాన్ని చెబుతూ వాదించసాగారు. సింహం: నేనే రాజు, నా బలానికి పోటీ ఎవ్వరికీ లేదు. ఏనుగు: నాకు జ్ఞానం ఉంది, నేనే సరైన వ్యక్తిని. నక్క: నాకు ఎక్కువ అనుభవం ఉంది, నేను నాయకత్వం తీసుకుంటాను. అంతా గందరగోళంగా మారిపోయింది. అప్పుడు కొన్ని జంతువులు మన వివేక్ దగ్గరకు వచ్చి అడిగాయి: వివేకా, నువ్వు మౌనంగా ఉన్నావు కాని తెలివిగా ఆలోచిస్తావు. నువ్వే చెప్పు, నిజమైన నాయకుడు ఎలాంటివాడు కావాలి? వివేక్ సమాధానం: వివేక్ కాస్త నవ్వుతూ ఇలా అన్నాడు: నాయకుడు అంటే బలంగా ఉండే వాడే కాదు. మంచి మనసుతో, సహనంతో అందరినీ గౌరవించగలవాడే నాయకుడు అవుతాడు. నాయకత్వం అంటే ఎదిగిన వారిని మాత్రమే కాదు, ఎదగని వారిని కూడా తోడ్పడటం. ఎవరి అభిప్రాయాలనైనా వినగలగడం, సరైన నిర్ణయాన్ని సమయానికి తీసుకోవడం, ఇవే నిజమైన నాయకుని లక్షణాలు. అందరూ చర్చను ఆపి ఆలోచనలో పడ్డారు. వివేక్ చెప్పిన మాటలు అందరికీ ఎంతో నచ్చాయి. తర్వాత ఆ రోజు నుండి అడవిలో ఏ సమస్య వచ్చినా మొదటగా జంతువులు వివేక్ వద్దకు వచ్చేవారు. అతని మాటలు వినేవారు. అతడు జంతువుల మధ్య వాదనలకు న్యాయంగా పరిష్కారాలు చెప్పేవాడు. అలా ఒక సాదా యువకుడు తన తెలివితో, సహనంతో, శాంతస్వభావంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కథలోని పాఠం: నాయకత్వం అంటే గట్టిగా అరిచేవాడు కాదు, శాంతంగా ఆలోచించేవాడు. నిజమైన తెలివి అంటే వినగలగడం, అర్థం చేసుకోవడం. చిన్న వయస్సైనా మంచి మనసున్నవాడు పెద్ద పని చేయగలడు. కథ పేరు తెలివైన పిల్లి. ఒక గ్రామంలో చిట్టి అనే తెలివైన పిల్లి ఉండేది. అది చాలా చురుకుగా ఉండేది. కాని ఎప్పుడూ తన తెలివితో ఇతర జంతువులను మోసం చేస్తుందేమోనని అందరూ భయపడేవారు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ జరుగుతోంది. అందరూ తమ ఇంటి ముందు వంటలు చేస్తూ ఉండగా వంటల వాసనలకు ఆకర్షితురాలైన చిట్టి అక్కడికి వచ్చింది. తినడానికి వచ్చిందని కనిపించినా నిజానికి దానికి ఒక గొప్ప ప్లాన్ ఉండేది. అది వెంటనే కోడి దగ్గరకు వెళ్లి ఇలా అంది: కోడి అక్క, నీ ఇంటి ముందు ఉన్న అన్నం నా దగ్గర ఉన్న మామిడి పచ్చడితో కలిపితే ఎంత బాగుంటుందో తెలుసా? కోడి ఆశతో అడిగింది. నిజమా చిట్టి? నీ దగ్గర పచ్చడి ఉందా? ఓహూ, ఉంది. మనం ఇద్దరం కలిసి తినాలి అని పిల్లి చెప్పింది. కోడి సరే అని అంగీకరించి తన అన్నాన్ని పిల్లికి ఇచ్చింది. ఇలాగే చిట్టి తెలివిగా ఎవరికి ఏమిష్టం అనేది తెలుసుకుని వారిని మాయ మాటలతో మోసం చేస్తూ అన్నం సంపాదించసాగింది. చివరికి మొత్తం పండుగలో అందరి వంటలూ తినేసింది. అంతలో కోడి, నక్క, కుందేలు, కాకి అందరూ కలిసి ఆమె తీరుపై అనుమానం పెంచుకున్నారు. పిల్లిని వెంబడించడంతో అసలు విషయం బయటపడింది. పిల్లిని మందలిస్తూ వారు ఇలా అన్నారు: నీవు తెలివిగా ఉన్నావు చిట్టి, కాని ఇతరులను మోసం చేయడం తెలివి కాదు. పంచుకుని తినడం,
సహాయపడి ఉండడం గొప్ప విషయం. ఆ రోజు నుంచి చిట్టి తన పొరపాటును గ్రహించి వంటకాలను పంచుకుంటూ మంచి స్నేహితురాలిగా మారింది. కథాబోధన: తెలివిని మంచికే వాడాలి. ఇతరుల నమ్మకాన్ని మోసం చేయకూడదు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు బుర్ర గప్పిగుంట తెలివైన కాకి కథ. కథ ప్రారంభం. ఒక అడవిలో అన్ని జంతువుల కంటే భిన్నంగా ఆలోచించే కాకి ఉండేది. పేరు గప్పిగుంట. అందరూ దానిని బుర్రకాకి అంటారు, ఎందుకంటే అది ఎక్కువగా మౌనంగా ఉండేది కాని ఏ సమస్యకి పరిష్కారం కనుక్కునేది. ఒకరోజు పెద్ద సమస్య. ఒకసారి అడవిలో నీరు కరవైంది. జంతువులందరూ నీటికోసం అవతలి వీధి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాని ఆ మార్గం చాలా ప్రమాదకరం. కాకి యొక్క తెలివి. కాకి అందరికీ ఒక ఐడియా చెప్పింది. మనకు దగ్గర్లోనే మట్టికుండ ఉంది. అందులో కొద్దిగా నీరు ఉంది. మనం చిన్న రాళ్లతో అది నింపుదాం. అందరూ తొలుత నవ్వారు. కాని కాసేపటికి కాకి చెప్పినట్లు రాళ్లు వేశారు. నీరు పైకి వచ్చింది. సందేశం: ఆ రోజు నుండి అడవిలో ఎవడినీ చిన్నచూపు చూడకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెలివైన మనస్సు శక్తివంతమైన శరీరానికన్నా గొప్పదని అందరికీ అర్థమైంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు తెలివైన తేనెటీగ, ఒక చిన్న టీగ, పెద్ద హృదయం. కథ పూర్తి రూపం: అడవిలోని పుష్పవనంలో ఎన్నో రంగురంగుల పువ్వులు కళకళలాడుతూ ఉంటాయి. ఆ పుష్పాల మధ్యే ఓ తేనెటీగ వృత్తి బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె పేరు తమ్మి. చిన్న శరీరం కలిగిన తేనెటీగ అయినా తెలివి, తపన, సేవాభావం లేని చోటలేదు. తమ్మి ప్రతి ఉదయం త్వరగా లేచి పుష్పాల్ని సందర్శించి తీపి తేనెను కలిగిన తేనెటీగ అయినా తెలివి, తపన, సేవాభావం లేని చోటలేదు. తమ్మి ప్రతి ఉదయం త్వరగా లేచి పుష్పాల్ని సందర్శించి తీపి తేనెను సేకరించేది. కాని ఆమె ప్రత్యేకత తేనె సేకరించడంలో కాక ఇతర తేనెటీగలకు సహాయం చేయడంలో ఉండేది. ఎవరైనా బలహీనంగా ఉన్నా, పనిలో వెనుకబడ్డా తమ్మి తన పని ఆపి వాళ్లకు ముందుగా సహాయం చేసేది. ఒకరోజు అడవిలో అనుకోని విధంగా భారీ వర్షం మొదలైంది. గాలి తుపాను పోటుగా వీచింది. చెట్లు ఓగిపోయాయి. కొన్ని గూళ్లు కూలిపోయాయి. కొన్ని జంతువులు ఆందోళనకు గురయ్యాయి. ఆ సమయంలో ఓ చిన్న పిట్ట, గుమ్మడికాయ పిట్ట, తడిగాలిలో తన చిన్న గూడు కోల్పోయింది. తమ్మి తన ఆకుపచ్చ గొడుగు ఆకును తీసుకొని వెంటనే పిట్టను కప్పి దాచింది. ఇప్పటికైనా నీకు ఆశ్రయం కావాలి, నీ ప్రాణం ముఖ్యమైంది అని అనుతూ పిట్టను ఓ పొద దగ్గర సురక్షితంగా దాచింది. తమ్మికి అప్పుడు తేనె గూడు నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిన సమయం. కాని ఆమె తక్షణమే బాధలో ఉన్న జీవిని ముందుగా చూసింది. కొన్ని మిగతా తేనెటీగలు మరి మన పని అని అడిగినప్పుడు తమ్మి నిశ్శబ్దంగా నవ్వింది. మన పని మన కోసం కాదు కదా, ఈ ప్రకృతిలో ప్రతి జీవి సుఖంగా ఉండడమే నిజమైన విజయం. ఈ సంఘటన అడవిలో అంతా తెలియగానే తమ్మిని చూసే దృష్టి మారిపోయింది. పెద్దవి అయిన వానరాలు, చిరుతలు, పందులు, పక్షులు అందరూ తమ్మిని గౌరవంగా పిలవడం ప్రారంభించారు. తెనాలి తమ్మి ఈ తెలివి, తపన, దయ ఉన్న తేనెటీగ. కథ సందేశం: సహాయం చేయడానికి శరీరం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. మనసు పెద్దదిగా ఉండాలి. తినే తేనె కంటే పంచే తేనె గొప్పది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న ఊర్లో సత్యం అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, పెద్దవాడు రామ్, చిన్నది అను, అలాగే ముద్దుగా చూసుకునే తల్లి కూడా ఆయనతో ఉండేవారు. సత్యం ఉద్యోగం కోసం రోజంతా బిజీగా ఉండేవాడు. లక్ష్మి ఇంటి పనులతో తీరిక లేకుండా ఉండేది. పిల్లలు స్కూల్, ట్యూషన్స్ అన్నీ చేస్తూ వాళ్ల లోకాల్లో ఉండేవారు.
అయితే ఈ మధ్య కుటుంబంలో చిన్న చిన్న తేడాలు కనిపించసాగాయి. ప్రతి ఒక్కరూ తామే బిజీ అని అనుకుని మిగతా వాళ్ల అవసరాలను పట్టించుకోవడం మానేశారు. ఒకరోజు సత్యం ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. భోజనం అప్పటికే పూర్తయిపోయింది. లక్ష్మి మౌనంగా కూర్చుంది. ఆమెని ఏమీ అడగకుండా అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయారు. రేపటి రోజు ఆదివారం. లక్ష్మి ఒక్క మాట కూడా లేకుండా తెల్లవారే లేచి వంట చేస్తుంది. అన్ని విధాలా ప్రత్యేకంగా సిద్ధం చేస్తుంది. పాయసం, బజ్జీలు. పిల్లలు ఆశ్చర్యపోతారు. అంతటి రెడీ ఎందుకో అనుకుంటారు. లక్ష్మి చిన్నగా నవ్వుతుంది. ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు కదా, కనీసం ఈ భోజనంతో ఒక్కసారైనా కలిసిపోతే సరిపోతుంది అనుకున్నా. ఆ మాట విని సత్యం కళ్ళు తడవుతాయి. పిల్లలు పశ్చాత్తాపంతో అమ్మని ఆలింగనం చేసుకుంటారు. అప్పటినుండి ప్రతి ఆదివారం కుటుంబ విందు రోజుగా నిర్ణయించుకుంటారు. ఎవరూ ఫోన్ చూడరు, ఎవరూ బయటకు పోరు, కేవలం ఒకరికొకరు గడిపే సమయం. ఆ రోజు నుండి ఆ ఇంట్లో ప్రేమ, నవ్వులు, మాట్లాడే మాటలు మరింతగా పెరిగిపోయాయి. మొరల్: కుటుంబంలో ప్రతి ఒక్కరితో గడిపే సమయం విలువైనది. మన ప్రేమను, శ్రద్ధను వ్యక్తపరచకపోతే అది మౌనంగా కలతను కలిగించవచ్చు. బిజీ జీవితం మధ్యలో కొంత సమయం కుటుంబానికి కేటాయించడం ఎంతో ముఖ్యం. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు చిన్న మంచి పని, పెద్ద మార్పు. ఒక చిన్న గ్రామంలో అభి అనే కుర్రాడు తన తల్లితో కలిసి జీవించేవాడు. అభికి సహాయం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ రోడ్డు పక్కన కూర్చొన్న ఒక వృద్ధుడిని చూశాడు. అతను బలహీనంగా, ఆకలితో కనిపించేవాడు. అభి వెంటనే తన లంచ్ బాక్స్ అతనికి ఇచ్చాడు. వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. రామయ్య, బాబూ, నీవు చిన్నవాడివి. నా గురించి ఎలా ఆలోచించావు? అభి: మా అమ్మ చెబుతారు, చిన్న మంచి పనులు పెద్ద మార్పు తీసుకొస్తాయని. ఆ మాటలు విన్న వృద్ధుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు రోజుకి ఒక్క మంచి పని చేయాలని నిశ్చయించుకున్నారు. ఎవరైనా ఆకలితో ఉంటే తినిపించడం, వృద్ధులను ఆస్పత్రికి తీసుకెళ్లడం, చెత్త పరవేయకూడదు అని. ఆ చిన్న అభి చేసిన ఒక్క పని మొత్తం గ్రామం మారడానికి కారణమైంది. మోరల్: నీతి: చిన్న మంచి పని కూడా పెద్ద మార్పుని తెచ్చగలదు. మన చర్యలు ఇతరుల హృదయాలను తాకవచ్చు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు ప్రకృతి బహుమతి. ఒక చిన్న గ్రామంలో వెంకట్ అనే రైతు తన భార్య, 2 పిల్లలతో జీవించేవాడు. అతనికి భూమి తక్కువే కాని మనసు పెద్దది. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండేవాడు. ఒకరోజు ఊర్లోకి ఓ పేద వృద్ధుడు వచ్చాడు. వానలో తడిసి కప్పుకున్నాడు. వెంకట్ అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆహారం పెట్టాడు, కడిగి తుడిచాడు. అతని కుటుంబం కూడా నోరు మెదపకుండా అతనిని ఆదరించింది. వృద్ధుడు వెళ్లే సమయంలో వెంకట్కు ఇలా అన్నాడు: నువ్వు చేసిన ఈ మంచితనం వెలకట్టలేనిది. కాని ఒక చిన్న బహుమతి ఇస్తున్నాను అంటూ ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. వెంకట్ ఆశ్చర్యంతో ఆ పెట్టె తెరిచాడు. అందులో ఒక చిన్న బీజం, సీడ్ ఉంది. వృద్ధుడు చెప్పాడు, ఇది ఒక అద్భుతమైన విత్తనం. ప్రేమ, సహాయం, నమ్మకం కలిగినవాడి చేతులలో పెరిగితే ఇది ఆశ్చర్యకరమైన చెట్టవుతుంది. వెంకట్ దానిని జాగ్రత్తగా నాటాడు. రోజూ నీళ్లు పోశాడు. దాని దగ్గర కూర్చొని తన కుటుంబంతో ప్రేమగా మాట్లాడాడు. నెలలు గడిచేసరికి ఆ చెట్టు చుట్టూ బంగారు ఆకులు రావడం మొదలయ్యింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. వెంకట్ ఆ చెట్టిని ధనం కోసం కాకుండా అవసరమైన వారికి సహాయపడేందుకు ఉపయోగించాడు. ఎవరికైనా అవసరమైతే ఆ చెట్టు నుంచి బంగారు ఆకు తీసి ఇవ్వడం మొదలుపెట్టాడు. గ్రామం మొత్తంలో మంచి మారింది. అందరూ కలిసికట్టుగా జీవించడం మొదలుపెట్టారు. మొరల్: బోధన:
మంచి మనసు సహాయం చేసే చేతులు ఎప్పుడూ శూన్యంగా ఉండవు. నిస్వార్థంగా చేసిన కృషికి ప్రకృతి కూడా బహుమతి ఇస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు ప్రకృతి బహుమతి. ఒక చిన్న గ్రామంలో వెంకట్ అనే రైతు తన భార్య, 2 పిల్లలతో జీవించేవాడు. అతనికి భూమి తక్కువే కాని మనసు పెద్దది. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండేవాడు. ఒకరోజు ఊర్లోకి ఓ పేద వృద్ధుడు వచ్చాడు. వానలో తడిసి కప్పుకున్నాడు. వెంకట్ అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు, ఆహారం పెట్టాడు, కడిగి తుడిచాడు. అతని కుటుంబం కూడా నోరు మెదపకుండా అతనిని ఆదరించింది. వృద్ధుడు వెళ్లే సమయంలో వెంకట్కు ఇలా అన్నాడు: "నువ్వు చేసిన ఈ మంచితనం వెలకట్టలేనిది. కాని ఒక చిన్న బహుమతి ఇస్తున్నాను" అంటూ ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. వెంకట్ ఆశ్చర్యంతో ఆ పెట్టె తెరిచాడు. అందులో ఒక చిన్న బీజం, సీడ్ ఉంది. వృద్ధుడు చెప్పాడు, "ఇది ఒక అద్భుతమైన విత్తనం. ప్రేమ, సహాయం, నమ్మకం కలిగినవాడి చేతులలో పెరిగితే ఇది ఆశ్చర్యకరమైన చెట్టవుతుంది." వెంకట్ దానిని జాగ్రత్తగా నాటాడు. రోజూ నీళ్లు పోశాడు, దాని దగ్గర కూర్చొని తన కుటుంబంతో ప్రేమగా మాట్లాడాడు. నెలలు గడిచేసరికి ఆ చెట్టు చుట్టూ బంగారు ఆకులు రావడం మొదలయ్యింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. వెంకట్ ఆ చెట్టిని ధనం కోసం కాకుండా అవసరమైన వారికి సహాయపడేందుకు ఉపయోగించాడు. ఎవరికైనా అవసరమైతే ఆ చెట్టు నుంచి బంగారు ఆకు తీసి ఇవ్వడం మొదలుపెట్టాడు. గ్రామం మొత్తంలో మంచి మారింది. అందరూ కలిసికట్టుగా జీవించడం మొదలుపెట్టారు. మొరల్ బోధన: మంచి మనసు సహాయం చేసే చేతులు ఎప్పుడూ శూన్యంగా ఉండవు. నిస్వార్థంగా చేసిన కృషికి ప్రకృతి కూడా బహుమతి ఇస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.